అయ్యా నమస్తే అయ్యా. ఎరా బాగా ఎంజాయ్ చేస్తున్నావా? ఏదో మీ దయ సార్. ఇప్పుడు నీ దయ చూపించు, నేను కొంచెం ఎంజాయ్ చేస్తాను. అన్ని రెడీగా ఉన్నాయి సార్, ముందు లోనికి రండి. రండి అయ్యా. పద. అరే మామా టైం అవుతుంది, పోదామా? మామా మాకు అర్థమైందిలే. ఫుల్ ఎంజాయ్. ఓకే, మీరు వెళ్తారా మరి? వెళ్తాం మామయ్య. టేక్ కేర్, జాగ్రత్త. మేము జాగ్రత్త గాని నువ్వు మాత్రం కుమ్మి మామా. ఆల్ ది బెస్ట్. హాయ్. హే వద్దు, అలాంటి వద్దు. నేను అన్ని చేద్దామనట్లేదు. ఈ రొమాంటిక్ మూడ్ లో చిన్న ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అంతే. హే వదులు, నాకు నిద్ర వస్తుందిరా. అవునా, అయితే జో కొడతాను పద. రుధీర్, 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 రుధీర్ ఎక్కడికి వెళ్ళాడు ఈ టైంలో? రుధీర్, రే ఎవరది? రే ఎవరది? ఎవర చెత్త నా కొడక? ధీర్, ధీర్, శాలిని ఏమైంది? ధీర్, ధీర్ అలా చంపేసావండి? శాలిని అసలు ఏమంటున్నావు? నేను చంపడం ఏంటి? వాట్? ధీర్ ఏమంటున్నావు? అసలు అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ధీర్ నాకేం అర్థం అవ్వట్లేదు. శాలిని అసలు నువ్వేమంటున్నావు? సరే ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదా. Ha
సార్ రండి సార్. చుట్టుపక్కలంతా గాలించాం సార్. డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించాం. ఎంత వెతికినా చిన్న క్లూ కూడా దొరకలేదు సార్. సార్ ఇది పక్కా ప్రీ ప్లాన్డ్ మర్డర్ సార్. అందరూ ప్లాన్ చేసి చంపుతారు. వీడెవడో చంపిన తర్వాత ప్లాన్ చేసి మనల్ని చంపుతున్నాడు. పద. సార్ సార్ వాచ్మెన్ ఎంక్వైరీ చేశాం సార్. రాత్రి రుధిర్, శాలిని అనే ఇద్దరు ఈ గెస్ట్ హౌస్లో దిగారని చెప్పాడు సార్. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇక్కడ లేరు సార్. ప్రసాద్ సార్ ఈ ఫారెస్ట్కి వచ్చి వెళ్లే దారుల్లో మన వాళ్ళని అలర్ట్ చేయండి. ముఖ్యంగా ఒక జంట ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఫారెస్ట్ దాటి బయటికి వెళ్ళకూడదు. ఓకే సార్. అన్నా బాడీని తీసుకెళ్తున్నారన్నా. కన్నాబాయ్, సారీ కన్నాబాయ్. రేయ్, ఇప్పటికి 3 సార్లు సారీ చెప్పావు. నన్ను చంపేస్తే 4వసారి ఎవడికి సారీ చెప్తావురా? అంతవరకు రానివ్వను. వాడు ఈ ఫారెస్ట్లోనే ఎక్కడో ఉన్నాడు. అన్ని చెక్ పోస్టులు అలర్ట్ చేశాం. ఎటువంటి పరిస్థితుల్లో వాడు మిస్ కాడు. పట్టుకుంటాం. వద్దు, ఇప్పటి వరకు నిన్ను నమ్మి చాలా కోల్పోయా. వెళ్ళు, పో. సరే, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. మా ప్రయత్నం మేము చేస్తాం. రేయ్, మన వాళ్ళని పంపండి. ఈ ఎడవంతా గాలించండి. ఆ నా కొడుకు ఎక్కడున్నా ఎత్తుకి పట్టుకోండి. రేయ్, ఈ రోజుతో మనం కలిసి సిల్వర్ జూబ్లీకి చేరింది. అవును. ఇలాగే మన నలుగురు 4 దిక్కులుగా ఈ సమాజాన్ని శాసించాలి. ఎస్, మన చేతిలో ఇంతవరకు ఏది మిస్ కాలేదురా. ఇక ముందు కూడా మిస్ కావురా. రేయ్, మన 20 సంవత్సరాల క్రితం ఎవరికి తెలియని అనామకులం. కానీ ఇప్పుడు దేశమంతా కొనియాడే MGKG అధినేతలం. ఈ ఖ్యాతిని ఇంకా విస్తరింప చేయాలరా. రేయ్, మనకు ఈ భూమి మీద ఆపే శక్తి ఎవరికి లేదురా. రేయ్, మినిస్టర్ గారు. సార్ చెప్పండి సార్. అలాగా సార్, వస్తున్నాం సార్. రేయ్, మేము అర్జెంటుగా వెళ్ళాలి. మినిస్టర్ గారు అక్కడ వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఇక్కడే ఉండి ఆ పని ఫినిష్ చేసుకొని వస్తావు కదా. రేయ్, అది నాకు వదిలేసి మీరు వెళ్ళండి రా. పైగా కాళ్ళకి చేతులకి పని చెప్పి చాలా రోజులైంది. సరే, నువ్వు ఇక్కడే ఉండి ఏం చేసారా. రేయ్, రండిరా, వెళ్దాం. సూపర్ రా. సార్, పని ఫినిష్ చేయి. ఆల్ ది బెస్ట్. రేయ్, నేను వాళ్ళ ల్యాండ్ లో ఉన్నా. వాడేమంటున్నాడు రా? ఏం నకరాలు చేస్తున్నాడా కొడుకు? పట్టుకొని గెస్ట్ హౌస్ రండి, నేను వస్తున్నా. ఏమ్రా, ఏమైంది? అన్నా, ఈ ముసలోడు మంచిగా చెప్తే అయినట్లేదన్నా. అయ్యా, నాకున్న ఒకే ఒక ఆధారం ఈ స్థలమేనయ్యా. కావాలంటే నా ప్రాణాలు తీసుకోండి, దీన్ని వదిలేండి అయ్యా. అయ్యా, అది మా తాతల తరం నుంచి వస్తున్న భూమి అయ్యా. ఇంతకాలం దాని మీదనే ఆధారపడి పిల్లల్ని పోషించి పెద్ద చేశానయ్యా. మీకు దండం పెడతాను, అర్థం చేసుకోండి అయ్యా. నా కుటుంబం అంతా దాని మీదనే ఆధారపడి ఉందయ్యా. దయచేసి వదిలేయండి అయ్యా. రేయ్, వీడి ప్రాణాల కంటే ప్రాపర్టీకే ఎక్కువ విలువిస్తున్నాడంటే మజాగా ఉందిరా.
రేయ్ వీడిని తీసుకెళ్లి గెస్ట్ హౌస్ లో పడేసి వీడి ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేయండి రా. అప్పుడైతే గాని అన్ని పనులు జరగవురా. తీసుకెళ్ళండి రా. కన్నా ఉన్నా మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? రేపటికంతా ఫినిష్ అయిపోతుంది కన్నా. మన వాళ్ళంతా వచ్చారు కదా, ఆ పని వాళ్ళకి అప్పగించు. నీకు అక్కడ ఎవరితో ఎలాంటి ప్రాబ్లం ఏమి లేదు కదా? ఈ మున్నాగాడే పెద్ద ప్రాబ్లం గాడు. నాకు ఇంకొకడు ఉంటాడా? కిందికెళ్ళి వాళ్ళు వెళ్ళారో వెళ్ళలేదో ఒకసారి చూసిరండి. అలాగే అన్నా. కన్నా ఇక్కడంతా ఫినిష్ చేసుకొని రేపు మార్నింగ్ వచ్చేస్తా. ఓకే, ఎంజాయ్. ఎవడ్రా బాయ్? చల్, ఎవడ్రా అది? అరే చెప్తే వినబడతలే. ఎవర్రా? సిటీ అవుట్స్కట్స్ లోని ఒక ఫామ్ హౌస్ లో దారుణ హత్య. కేజీఎంజీ గ్రూప్స్ అధినేతల్లో ఒకరైన ముదిరాజ్ అలియాస్ మున్నాను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు. సారీ కన్నాబాయ్, మున్నాబాయ్కి ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. ఎంక్వైరీ స్టార్ట్ చేశాము. హంతకులను త్వరలోనే పట్టుకుంటాం. కన్నాబాయ్, అందరినీ విచారించాను, కానీ వాళ్ళెవరూ మన ముందు నిలబట్టడానికి కూడా సాహసించరు. అలాంటిది మున్నాబాయిని చంపడమా? తప్పకుండా ఇది మన ఎదురుగా ఉన్నవారు చేసిన పని కాదు. ఎవడ్రా వాడు? ఆకాశం నుంచి చూడుపడ్డా? భూమిలోంచి మొలుసుకొచ్చాడా? ఎవడాడు? కన్నాబాయ్, ఆ విషయం నాకు వదిలిపెట్టు. 24 అవర్స్లో వాడెవడో కనిపెట్టి మీకు అప్పగిస్తాను. రిలాక్స్ అవ్వు. నా మున్నాని చంపిన వాణ్ణి కసి తీరా చంపాకే నాకు రిలాక్స్. ఓకే ఓకే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తా. ఓకేనా? పాగాలు ఏంటి అన్నా? అది పామురా. పద అన్నా, అక్కడ ఎవరో ఉన్నారన్నా. ఎవరన్నా ఈ అడుగులో అప్సరసలో ఉంది. మనిషేనంటావా? రై కనుక్కొని వద్దాం, ధైర్యంగా రండి. అమ్మయ్యా, ఫోన్ అయితే దొరికింది. శాలిని, 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 ఎవరు మీరు? అదే మేము అడిగేది. అసలు నువ్వెవరు? ఇక్కడేం చేస్తున్నావు? ఫ్రెండ్స్ తో వచ్చాను, వాళ్ళెక్కడో మిస్ అయ్యారు, వాళ్ళని వెతుకుతున్నాను. అన్నా, భాయ్ తోటి సిఐ అమ్మాయి అబ్బాయిని చెప్పాడు కదా, తనేమో డౌట్గా ఉందన్నా. అవునరా, అయితే కన్ఫర్మ్ చేసుకుందాం. చూడు, ఈ మట్టర్లు మానభంగాల వరకు తెచ్చుకోకుండా నిజం చెప్పు, నువ్వెవరు? చెప్తావా?
రేయ్ రేయ్ మీరు వెతుకుతున్నది మీకు కావాల్సింది నేనురా. శాలిని కమ్. అన్నా వీళ్ళే వాళ్ళే ఉంటారు. కన్నాపైకి ఫోన్ చేసి చెప్పు వీళ్ళు దొరికారని. రేయ్ నేను మీకు దొరకలేదురా, మీరే నాకు దొరికారు. అంటే మమ్మల్ని కూడా చంపేస్తావా? చిచి, దాన్ని మీకు పరిచయం చేస్తా. ముందు నీకు పరిచయం చేస్తాను రా. శాలిని జస్ట్ రిలాక్స్. ఏమైంది చెప్పు. ఓ మై గాడ్, వాట్ హ్యాపెన్? బాగా పెద్ద దెబ్బ, నొప్పిగా ఉందా? దేర్, ఏంటి ఇదంతా? అసలు ఏం జరుగుతుంది? వదిలే అదా సార్, ఆర్టిస్ట్ గారు. నమస్తే సార్. పేరేంటి? శాలిని సార్. బొమ్మలు బాగా వేయగలవా? పర్లేదు సార్. ఇది చూసి వేసే బొమ్మ కాదు, ఆనవాళ్ల ప్రకారం ఊహించుకుని వేయాలి. వేయగలవా? ఐ విల్ ట్రై సార్. సరే, డ్రాయింగ్ రూమ్కి తీసుకెళ్ళు. ఓకే సార్. చెప్పండి, అతను ఎలా ఉంటాడు? గుర్తు చేసుకుని క్లియర్గా చెప్పండి. అతని ఫేస్ ఎలా ఉంటుంది? రౌండ్ ఫేస్. కళ్ళు ఎలా ఉంటాయి? కళ్ళు పెద్దవిగా ఉంటాయి. ముక్కు ఎలా ఉంటుంది? ముక్కు కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. ఫేస్ కొంచెం స్మైలీగా ఉంటుంది. అర్థమైందా? కేసు నెంబర్ 125 రాబరీ కేసు పట్టుకొచ్చినారు. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. సార్, శాలిని అనే అమ్మాయి వచ్చింది. అమ్మాయి లోపల వర్క్లో ఉంది. పర్లేదు సార్, నేను వెయిట్ చేస్తాను. బయట వెయిట్ చేస్తే బెటర్. ఓకే సార్. నువ్వు చెప్పు.
సారీ మేడం ఏమైంది? ఇదంతా నా ప్రాబ్లం, నువ్వేమనుకోకు. ఏంటి తను తీసేస్తుంది? ఏమైంది? సారీ, ఐమ్ జస్ట్ డిస్టర్బ్డ్ నౌ. ఐమ్ సారీ. నాకు మూడ్ ఆఫ్ అయింది. పాపం నేను బాగా ఇబ్బంది పెడుతున్నాను. ఐమ్ సారీ. ఏమైంది? వెళ్ళిపోతుందేంటి? కరెక్ట్గానే వచ్చింది కదా. హాయ్. కూల్గా ఉంటుంది, తీసుకో. ఏంటి, వర్క్ అయిపోయిందా? తీర్, నువ్వు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నావురా. అవునా? కానీ ఇప్పుడు మాత్రం అందుకు రాలేదు. మరి ఓ 3 days ఫారెస్ట్ లో ఉండే ట్రైబల్స్ కి కొత్త వంటలు రుచి చూపించడానికి వెళ్తున్నాను. అది చెప్పడానికే వచ్చాను. నేను రావచ్చా? హే, నిజంగా వస్తావా? అక్కడ నీ కోతి చేష్టలు చూస్తాను, అందుకే వస్తాను. ఎస్, ఈ విషయం వెంటనే. ఏమైంది? ఏ, ఎవరికి? మా కోతులకు. రే, ఎక్కడున్నారా? రే, ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్. శాలిని కూడా మనతో వస్తుంది. ట్రిప్ అదిరిపోవాలంతే. ఓకే? రే జయరామ్, నీ అబ్బా ఆడపిల్ల నేర్పిస్తా. నీ ఎంతో తెలుస్తానికే నేను వచ్చాను. మగాడు పోతే రారా. ఏంటి డాడీ చేసిందంతా చేసి దున్నపోతలు నిద్రపోతావా? మంచి నిద్ర చెడగొట్టేశావు. ఏమైంది ఇప్పుడు? కాళ్ళని వాళ్ళంతా బయట చేరి నా కాళ్ళు చేతులు విరగొడతానంటున్నారు. రా బయటికి. దేనికి? ఒకసారి బయటకు వచ్చి చూస్తే నువ్వు చేసిన ఘనకార్యం ఏంటి అర్థమవుతుంది. రా. నాకు నిద్ర వస్తుంది. కోపం వస్తుంది. రారా, రా. దిగో. అదిగో చూడరా, చూడు. రే జయరామ్, మీరు కిందకి రండిరా. మీ తండ్రి కొడుకులు ఇద్దరు సంగతి తెలుస్తాను. నా గురించి ఏమనుకుంటున్నారో ఏమో. ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటారా? ఎవరు వీళ్ళు? ఏంటిది? రాత్రి నువ్వు స్లీప్ వాక్ లో క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్ళి అదిగో అక్కడ ఏడుస్తూ చూడు. ఆయన్నే బెడ్ మీద సెటిల్ అయ్యావు. అది దానికి కాబోయే మొగుడు చూసి పెళ్లి క్యాన్సిల్ చేశాడు. అందుకే రా ఈ దాడి. రే జయరామ్, ముందల కిందకి రండియా. ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటాడు నీ కొడుకు. చూడరా, చూడు వాళ్ళ ఎమోషన్ చూడు. దొరికితే మక్కలు ఎరగొడతారు వాళ్ళు. అయితే ఏం చేద్దాం నాన్న? మేము ఇంతలా అరుస్తుంటే వినిపించట్లేదా మీకు? కిందకి రండి. అబ్బా నాన్న, నేను వెళ్ళి నా ప్రాబ్లం చెప్పి వాళ్ళని కన్విన్స్ అయినా. ఆ బాధలో నేను పడతాను గానీ ముందు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళు. ఎక్కడికి? చెప్తాను లేరా, ముందు వెళ్ళు. వెళ్ళు. ఏ జయరామ్, అమ్మా తీసుకుని రా. అన్నీ నార్మల్గానే ఉన్నాయి. అదే నేను చెప్తున్నాను మేడం, నాకంతా నార్మల్ గానే ఉంది. కానీ మా నాన్నే వినట్లేదు. ఆయన పోరుపడలేకనే ఇక్కడ దాకా వచ్చారు. లేదు మేడం, ఈ మధ్య వీడు నిద్రలో లేచి నడుస్తున్నాడు. వీళ్ళ నాన్నగారు ఫోన్లో చెప్పారు. మేడం అది ఏమైంది? రుధీర్, ఈ మధ్య నీ బాడీలో ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా? ఐ మీన్
నరాలు లాగడం హెడ్ఏక్ లాంటివి ఏమైనా? అలాంటిదేం లేదు మేడం, అంతా నార్మల్గానే ఉంది. ఇప్పటివరకు నేను చూసిన కేసుల్లో ఎవ్వరికీ ఇలా రిపీట్ కాలేదు. మీకే ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఓకే, ప్రస్తుతానికి మెడిసిన్ రాస్తాను, ఇవి వాడండి, తర్వాత చూద్దాం. ఓకే, ఈ మెడిసిన్ టైం టు టైం వాడండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే. అరే మావా, డాక్టర్లకి లాయర్లకి ఎప్పుడు నిజమే చెప్పాలరా, అప్పుడే వాళ్ళు మనకి న్యాయం చేస్తారు. ఏడ్చావులే, ఎప్పుడేం చెప్పాలో నాకు తెలుసు. నా హార్ట్ బీట్ని చూడాలి, పదా పదా.